నా ల్యాప్టాప్ చూడు అసలు బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు. బ్యాటరీ బ్యాకప్ రావట్లేదా? నీ బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు అంటే మనం ఫస్ట్ నీ ల్యాప్టాప్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలి. అది చెక్ చేయాలంటే చూడు, ఇది ఫస్ట్ మన డెస్క్టాప్లో విండోస్ R కొట్టి రన్లోకి రావాలి. రన్లోకి వచ్చి CMD అని టైప్ చేస్తే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. CMD టైప్ చేసి ఎంటర్ కొడితే ఇప్పుడు ఏం చేయాలి అంటే పవర్ CFG స్పేస్ ఇచ్చి స్లాష్ కొట్టి బ్యాటరీ రిపోర్ట్ అని టైప్ చేయాలి. టైప్ చేశాక అక్కడ మనకి హోమ్ URL వస్తుంది. ఆ URL మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని హోమ్లోకి రావాలి. మన మై కంప్యూటర్లో హోమ్లోకి రావాలి. హోమ్లోకి వచ్చి హోమ్ URL దగ్గర అది పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే మనకి బ్యాటరీ రిపోర్ట్ అని పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం కిందకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇన్స్టాల్డ్ బ్యాటరీ దగ్గర డిజైన్డ్ కెపాసిటీ అని ఉంది. డిజైన్డ్ కెపాసిటీ చూడొచ్చు 52,300 అయితే ఉంది, 52,500 అలా ఉంది. సో ఫుల్ ఛార్జ్ కెపాసిటీ వచ్చేసి 39,130 అయితే ఉంది. సో ఇప్పుడు మనం దీని యావరేజ్ బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ChatGPT ఓపెన్ చేశాను. ChatGPT ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఉన్న బ్యాటరీ 74% ఉందన్నమాట. సో అదనమాట సంగతి. నీ ల్యాప్టాప్ బ్యాటరీ 75% కంటే తక్కువ ఉంది, అంటే 80% మినిమం ఉంటే మనకి కొద్దిగా యావరేజ్గా బ్యాటరీ బ్యాకప్ బాగానే వస్తుంది. సో బ్యాటరీ హెల్త్ నీకు ప్రస్తుతానికి సరిపోద్ది అనుకుంటే ఇలా వాడుకో. లేదు నీ దగ్గర మనీ ఉన్నాయనుకో చేంజ్ చేసుకో. లేదంటే ప్రస్తుతానికి వాడుకోవచ్చు. నీ దగ్గర మనీ ఉన్నప్పుడు ల్యాప్టాప్ బ్యాటరీ అయితే చేంజ్ చేసుకో. సో అది గైస్. సో ఈ షార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో షార్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ల్యాప్టాప్ సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి, విండోస్ షార్ట్ కట్స్ ఉన్నాయి, అండ్ అలాగే రికార్డింగ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అలాగే మీరు మీ డెస్క్టాప్లో చేంజ్ అవుతారు కదా, అలా చాలా షార్ట్స్ ఉన్నాయి మనకి. అవన్నీ మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే ల్యాప్టాప్ షార్ట్ కట్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.